మర్చిపోవటానికి నాకు వేరే ఎవరున్నారమ్మా? అనాథగాణ్ణి. నేను ఇక్కడ ఉండడం లేదు. నేను ఊరు వెళ్ళాక మీరు గొడవలు పడకుండా ఉంటే చాలు. నీకు చెప్పలేదన్న కొడుతుండేది. వినయ్ని చంపినవాడు ఆ చావు వార్త నీకు కూడా చెప్పి నిన్ను చంపేశాడన్నమాట. రే కృష్ణ, నా చెల్లెలు సాక్షిగా తన సమక్షంలోనే నిన్ను చంపేస్తాను. కృష్ణ కృష్ణ కృష్ణ, రారా బయటికి, బయటికి. నువ్వు వస్తావా, నన్ను రామంటావా? కృష్ణ, రేయ్ రారా బయటికి, రారా బయటికి. కృష్ణ, శాలి, శాలికి ఏమైంది? శాలి, నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? శాలి, రా రా రా, వచ్చి చూడు. నీ దుర్మార్గానికి బలైపోయినా నా చెల్లెలు వచ్చి చూడు. వద్దా, నీ పాపపు చేతులతో నా చెల్లెలి శవాన్ని తాకి దాన్ని మలినం చేయొద్దు. నేను చెప్పడం ఏంటి శత్రు? ఏం మాట్లాడుతున్నావు? నువ్వే చంపావు. చంపిన వాడివి నీకు తెలీదా? శాలిని నేను చెప్పడం ఏంటి శత్రు? ఇంద్రాన్ని చంపావు కదరా, శాలిని చంపడం నీకు లెక్క? నువ్వు పొరపడుతున్నావు శత్రు. శాలిని నీకెంతో నాకు అంతే. నీకు నాకు పోలికేంట్రా? నా చెల్లెలు నాకు ప్రాణం. నువ్వొక ప్రాణం తీసిన హంతకుడివి. లేదు శత్రు, శాలిని నా చెల్లెలంటిది. అలాంటిది తనని నేనెందుకు చంపుతాను? ఇంద్రని చంపింది కూడా నేను కాదు. అదంతా నాటకం శత్రు. నీ నాటకాలు. కత్తితో పొడిచి చంపింది నువ్వు. ఆ చావు వార్త నా చెల్లెలకి ఫోన్ చేసి చెప్పి దాని చావు కారణమైంది కూడా నువ్వే. చెప్పు, ఫోన్ చేసావా లేదా? చెప్పు. చేశాను. కానీ నేను కాల్ చేసింది శాలిని ఆత్మహత్య చేసుకుంటుందన్న భయంతోనే. అంతేకాని ఇంద్ర చనిపోయాడని నేనేం చెప్పలేదు శత్రు. నీ మాయ మాటలు ఇంకెవరికైనా చెప్పు. అసలు నేను మొన్నే చంపాల్సింది. గౌతమి అడ్డుపడి శాలిని అనాథవుతుందని చెప్పింది కాబట్టి ఆగాను. రే, ఇప్పుడు ఇది శవం అయిందిరా. ఇక్కడ నిన్ను వదిలిపెట్టను రా. ప్లీజ్ శత్రు. శత్రు నా మాట విను.
అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అన్నయ్య నువ్వు బతుకు. అన్నయ్య లేరా, ప్లీజ్. అన్నయ్య అంకుల్ అంకుల్ తేజ కింద ఏంటి అక్కడ ఏం దొరుకుతుంది ఆ అరుపులేంటి ఏంటి ఏంటా గొడవ అది అంకుల్ అది చెప్తావా అంకుల్ అది చెప్పు 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 అది అంకుల్ ఏమైంది అది శాలిని షాల్ని శాలిని శాలిని చచ్చిపోయింది అంకుల్. ఏంట్రా షాల్ శత్రు గారు శాలిని శవాన్ని ఇంటికి తీసుకొచ్చారు అంకుల్. తప్పుకో. నిన్ను చంపేదాకా వదలను. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య శత్రు. షాల్ని చిటిసల్లి చచ్చిపోవడం ఏంట్రా ఎలా ఎలా చచ్చిపోయింది ఎలా చచ్చిపోయిందిరా ఏమో తెలియదు అంకుల్, కానీ శాలిని చావు కారణం కృష్ణే అని శత్రు గారు కృష్ణని కొడుతున్నారు అంకుల్. ఆవేశంలో శత్రు గారు కృష్ణని చంపుతానంటున్నారు అంకుల్. మీరు మాత్రమే శత్రు గారిని ఆపగలరు అంకుల్. ప్లీజ్ అంకుల్ రండి అంకుల్. అన్నయ్య అన్నయ్య వదిలేయ్ ప్లీజ్ అన్నయ్య 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 శత్రు శత్రు నీకు చెప్పేది విను. ఈ పరిస్థితుల్లో నీకు ఎదురు తిరగలేకపోతున్నాను. దయచేసి నేను చెప్పేది విను. ఏంటో నువ్వు చెప్పేది వినేది. ఆగు ఆగు శత్రు నువ్వే చంపావు. ఎదురిచ్చాడేంటి కొంపదీసి వీళ్ళ కూడా ఆపేస్తాడా ఏంటి శత్రు ఆగు చెప్తుంటే వినవే. పోరా! ఏం చేస్తున్నారా మీరు మనుషులా జంతువులా శవాన్ని ఇంట్లో పెట్టుకుని కలబడుతున్నారే సంస్కారం లేదురా మీకు అది శవం అవడానికి కారణం వీడే నాన్న. వీడే ఇంద్రని చంపి శాలిని పొట్టను పెట్టుకున్నాడు. కాదురా మీ ఇద్దరు కలిసి దాన్ని చంపారా మీ గొడవల కారణంగానే చనిపోయిందిరా చనిపోయిందిరా చిట్టి చెల్లి చిట్టి చెల్లి ఎంత పని చేసావు తల్లి ఎందుకు ఇలా చేసావు తల్లి మీ నాన్న చచ్చిపోయారు అనుకున్నావా చెప్పమ్మా చిల్లి నాన్ననే నీ పిలుపు కోసం ఎన్నాళ్ళు ఎదురు చూశాను తల్లి తీరా నువ్వు పిలిచే సమయానికి శాశ్వతంగా నీ పిలుపు ఆగిపోయింది కదమ్మా దేవుడు దేవుడు నాకెందుకు ఇంత అన్యాయం చేశాడు తల్లి అన్యాయం చేసింది దేవుడు కాదు నాన్న, వీడు ఇంద్ర మీద కక్ష కట్టి చంపేశాడు. ఆ బాధ తట్టుకోలేక చిన్ని ఆత్మహత్య చేసుకుంది. ఇంద్ర చనిపోయాడని వీడే ఫోన్ చేసి చెప్పాడు.
వీడు మన కుటుంబానికి పట్టిన దరిద్రం. సరే, మనల్ని చంపడానికి వచ్చిన యమకింకరుడు వీడు. ఇప్పుడు అదన్నని ఎలా వర్రా అల్లారు ముద్దుగా పెంచుకున్న నీ చెల్లెల్ని పట్టలు పెట్టుకున్నావు కదరా. పైనుంచి చూస్తున్న మీ అమ్మకి ఏ సమాధానం చెప్తారా? మీ గొడవల మూలంగా ఒక అమాయకురాలు ప్రాణాలు పోగొట్టుకుందిరా. మీ మనస్సాకి ఏం చెప్తారా మీరు? రేయ్, అసలు మీకు ప్రాణాలంటే విలువ ఉందిరా? జీవితం అంటే ఏంటో తెలుసురా? రెండు నిండు ప్రాణాలు బలైపోయాయిరా. పెళ్లి చేసుకుని పిల్ల పాపంతో ఆనందంగా ఉండాల్సిన నా కూతుర్ని తిరిగి రాని లోకాలకు పంపించేశారా మీరు? ఇప్పుడు మీకు సంతోషంగా ఉందిరా? చిట్టు తల్లి, అమ్మ చిట్టు తల్లి, నన్ను క్షమించు తల్లి. చిన్నప్పటి నుంచి నేను నీకేం చేయలేకపోయా. ఇప్పుడు నా స్థితి ఏమాత్రం బాగున్నా నీకు ఈ దుస్థితి వచ్చేది కాదు తల్లి. తల్లి, నీకు పెళ్లి చేసి పసుపు బట్టలతో అత్తారింటికి పంపిద్దాం అనుకున్నా, కానీ ఈ చేతులతో నేను కాటికి పంపించాల్సి వస్తుంది. నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. భగవంతుడా, శత్రు, నువ్వు చిట్టి తల్లిరా. నేనే పాపం చేశాడ్రా. ఆ దేవుడు నాకు ఎందుకు ఈ శిక్ష విధించాడు? శత్రు, నేను బతికుండగానే నా బిడ్డలకి ఎందుకురా ఇన్ని కష్టాలు? ఇంకా నేను బతికేందుకురా? శత్రు, శత్రు. ఈ పరిస్థితి మన కుటుంబానికి ఎందుకు వచ్చిందో నాకు తెలుసు నాన్న. మన జీవితాల్లోకి వచ్చిన మృత్యువుని నేను కళ్ళారా చూస్తున్నాను. కోరి ఇంట్లోకి ఆహ్వానించిన దురదృష్టం ఇప్పుడు మనకి కొరువు పెడుతోంది. కానీ నేను దానికి చిత్తి పెడతాను. మన మధ్య లేకుండా పోయిన మన మనుషులకు, మన కన్నీళ్లకు నివాళిగా ఆ దురదృష్టాన్ని దూరంగా తరిమి కొడతాను. మళ్ళీ ఈ ఇంట్లో ఏ గుండె పగలకుండా కోట గోడలు కడతాను. నీ వారసుడిగా నేను చేసే పని ఇదే. శుభం జరగాల్సిన ఈ ఇంటిని శ్మశానం చేశావు. నీ శవం కోసం కూడా ఓ శ్మశానం ఉంటుంది. రెడీగా ఉండు.
వెళ్ళిపోతున్నానని బెంగగా ఉందా? ఇది మన చివరి భోజనం. హలో శాలిని, శత్రు ఏంటి సార్, ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నారు? బయటకు వెళ్ళి పార్టీ చేసుకోండి. మీరు అనుకున్నది నెరవేరింది కదా, మీ లక్ష్యాన్ని చేరుకున్నారు కదా, ఆనందంగా సంతోషంగా సెలబ్రేషన్స్ చేసుకోండి. ఏ పాపం ఎరగని ఇంద్రుని చంపేశారు. ఇంద్ర పైన ఆశలు పెట్టుకున్న అమాయకురాలు శాలిని చావుకి కారణమయ్యారు. మీ మారణ హోమంలో ఇంకా ఎంతమందిని సమితల్ని చేస్తారు? మీ కోపం ఎప్పటికి చల్లారుతుంది? ఎందుకు సార్ మొసలి కన్నీళ్లు కారుస్తారు? ఓ, అది ఆనంద బాష్పాలు కాదు. మీరు క్రిమినల్ లాయర్ కాదు సార్, నిజంగా క్రిమినలే, హంతకుడు మీరు. నా స్నేహితుడు అన్నారు, శత్రు కూడా మీ స్నేహితుడే. అతను 2 కళ్ళను పొడి చేశారు. స్నేహానికి ఇదేనా మీరిచ్చే విలువ? నన్ను ప్రేమించానన్నారు. ఓ ప్రేమ జంటని పంతం కొద్ది విడదీసి కసితీరా చంపేశారు. ఇదేనా మీ ప్రేమ? అనాథరని చెప్పారు. ఓ పెద్ద కుటుంబం మిమ్మల్ని అక్కును చేర్చుకుంటే ఏం చేశారు? ఆ కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచారు. చెల్లెలి ప్రాణంగా బ్రతుకుతున్న ఓ అన్నయ్యను అనాథం చేశారు. కుటుంబం అంటే మీకున్న గౌరవం ఇదేనా? మీకు స్నేహం అంటే తెలీదు, ప్రేమ అంటే తెలీదు, కుటుంబం అంటే తెలీదు. మీరసలు మనిషే కాదు, మానవ జన్మెత్తిన మృగం. మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తోంది నాకు. జీవితాంతం ద్వేషించాలనిపిస్తోంది. మిమ్మల్ని చంపకుండా శత్రుగాన్ని నేను ఆపేశాను. తప్పు చేశానని ఇప్పుడు అనిపిస్తోంది. అడవిలో మృగాన్నైనా వదిలేవచ్చు, కానీ జనారణ్యంలోకి వచ్చిన మానవ మృగాన్ని వదలకూడదు, వేటాడాలి. మీకోసం వేటగాడొస్తాడు, సిద్ధంగా ఉండండి. ఈ కుటుంబంతో ఇప్పటిదాకా ఏ సంబంధం లేని నాకే ఇంత బాధగా ఉంటే, ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరిని మీరు పెడుతున్న క్షోభకు వాళ్ళెంత బాధపడుతున్నారో మీకు తెలియదు. నాకు తెలుసు. ఆ పాపమే మీకు శాపమై మిమ్మల్ని దహించి వేస్తుంది. ఆ మంటల్లో మీరు మాడి మసైపోతారు. ఇది తథ్యం, ఇది తథ్యం, ఇది తథ్యం. దేవుడా, నాకెందుకు ఇలాంటి పరిస్థితి కల్పించావు? నాకు జీవితాన్నిచ్చిన నా గౌతమే నన్ను శపిస్తోంది. నన్ను మనిషిని చేసిన గౌతమే నన్ను మృగం అంటోంది. నా ప్రాణం నిలిపిన గౌతమే ఇప్పుడు నా ప్రాణాలు పోవాలంటోంది. నాకు స్నేహం అంటే తెలీదని, ప్రేమంటే తెలీదని, కుటుంబం అంటే ఏంటో తెలీదని అంటోంది. ఎందుకు స్వామి ఈ అనాథ జీవితాన్ని ఇలా తలకిందులు చేశావు? ఇంద్ర చెడ్డవాడని నా స్నేహితుడైన శత్రుకు చెప్పాలనుకున్నాను. అది తప్ప? ఇంద్ర లాంటి వాడితో జీవితం వద్దని శాలిని కాపాడాలనుకున్నాను. అది తప్ప? నన్ను మోసం చేసిన ఇషికను వదిలించుకొని నేను నిజంగా ప్రేమిస్తున్న గౌతమికి దగ్గరవ్వాలనుకున్నాను. ఇది తప్ప? గౌతమితో నాకంటూ ఓ కుటుంబాన్ని ఏర్పరచుకోవాలనుకున్నాను. ఇది తప్ప?
నేనే తప్పు చేశానని నాకింత శిక్ష వేశావు స్వామి. నువ్వు జడ్జివైతే నేను లాయర్ని. నేనే తప్పు చేయలేదని వాదించగలను. ఎవరు తప్పు చేశారో నిరూపించగలను. నేను మనిషిని అని నా గౌతమితో చెప్పిస్తాను. నా లక్ష్యం అదే. నేను నిర్దోషిగా బయటపడి మళ్ళీ నా వాళ్లకు దగ్గరవుతాను. ఆ పని నేను చేయలేకపోతే నన్ను చంపేయ్. నీ తీర్పు శిరసా వహిస్తాను. ఆగో! ఒక న్యాయవాదివి ఇలా హత్యలు చేయడానికి సిగ్గులేదు? లేదు, నాకు నువ్వుంటే చాలు. వాడు దొరికాడు సార్. ఎప్పుడు?